సాధారణంగా క్రికెట్లో బ్యాటర్ క్రీజ్ దాటగానే మెరుపు వేగంతో వికెట్ కీపర్ స్టంపౌట్ చేయడాన్ని చూస్తూనే ఉంటాం. అయితే వెస్టిండీస్ స్టార్ ఆటగాడు వికెట్ కీపర్ అయిన నికోలస్ పూరన్ మాత్రం ఓ బ్యాటర్ను స్టంపౌట్ చేసేందుకు నిరాకరించాడు. సదరు బ్యాటర్ క్రీజ్ దాటి చాలా దూరం వెళ్లగా బంతి పూరన్ చేతిలో పడింది. స్టంపౌట్ చేసేందుకు చాలా సమయం ఉన్నప్పటికీ కూడా పూరన్ అలా చేయలేదు. బంతిని బౌలర్కు అందించాడు. అవుట్ కాకుండా బతికిపోయిన బ్యాటర్ చాలా నెమ్మదిగానే క్రీజ్లో తన బ్యాట్ను పెట్టడం గమనార్హం. ఈ ఆసక్తికర ఘటన ఇంటర్నేషనల్ లీగ్ T20 టోర్నమెంట్లో చోటు చేసుకుంది. మంగళవారం ఎంఐ ఎమిరేట్స్ డెసర్ట్ వైపర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వైపర్స్ జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ను రషీద్ ఖాన్ వేశాడు. ఈ ఓవర్లోని చివరి బంతికి వైపర్స్ బ్యాటర్ మ్యాక్స్ హోల్డెన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నాడు. రషీద్ బంతిని వేస్తున్న క్రమంలో మ్యాక్స్ క్రీజ్ దాటి ముందుకు వచ్చాడు. దీన్ని గమనించిన రషీద్ బంతిని కాస్త దూరంగా విసిరాడు. ఇక్కడ పూరన్ స్టంపౌట్ చేయకపోవడానికి ఓ కారణం ఉంది. అప్పటికి మ్యాక్స్ పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. 37 బంతుల్లో 42 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడు బంతులు వృధా చేస్తే అది తమ టీంకు అడ్వాంటేజ్గా మారుతుందని పూరన్ ఆలోచించాడు.